Hi everyone, this is Sudhakar Bogam. Welcome to HP Quick Tuts. In this video, we will discuss what is instance data member and what is static data member. Okay, so ఈ వీడియోలో మనము ఇన్స్టెన్స్ డేటా మెంబర్స్ అంటే ఏంటి, స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే ఏంటి, ఓకే, దాని గురించి చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఇన్స్టెన్స్? ఇన్స్టెన్స్ మీన్స్ వాట్? జీరాక్స్. ఓకే, రిఫరెన్స్. So instance data members means which are belongs to instance of class, means which are belongs to an object. So instance variables are related to object, means so ఇక్కడ instance variables అనేటివి ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ వేరియబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను చూపిస్తాను. ఒక చిన్న క్లాస్ ఇక్కడ రాసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో, ఇందులో నేను ఒక డేటా మెంబర్ రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. సో ఇలా డిక్లేర్ చేసామంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెన్స్ డేటా మెంబర్. సో క్లాస్లో డిక్లేర్ చేస్తే ఏ వేరియబుల్ అయినా సరే, సో నార్మల్గా డిక్లేర్ చేస్తే దాన్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఓకే, అంటే ఇవి క్లాస్ వేరియబుల్స్ కావు, ఇవి రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ రిలేటెడ్. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపరేట్గా ఒక డేటా మెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్లో ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను, S1, S2. ఓకే, సో ఇలా క్రియేట్ చేయగానే మనకి ఏమవుతుంది, S1 ఒకటి, S2 ఒకటి, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఓకే, సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో సో క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్కి మీకు మెమరీ లొకేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసింది ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేసాం డేటా మెంబర్. అంటే ఇది ఇన్స్టెంట్ డేటా మెంబర్. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఎక్స్ అనే డేటా మెంబర్ సపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఒక ఎక్స్ సపరేట్, ఇక్కడ ఒక ఎక్స్ సపరేట్ కాపీ, ఓన్ కాపీ క్రియేట్ అవుతుంది. ఒక 2 bytes ఆర్ 4 bytes మెమరీ బేస్డ్ ఆన్ కంపైలర్. ఓకే, సో ఇది మనకి ఇన్స్టెన్స్ డేటా మెంబర్. But what about static data member? So static data member belongs to a class. So belongs to the class. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ స్టాటిక్ ఇండ్ ఫర్ ఎగ్జాంపుల్ సి అని రాశాను అనుకోండి. సో అంటే ఇదేంటి అంటే మనకి స్టాటిక్ డేటా మెంబర్. సో స్టాటిక్ డేటా మెంబర్ ఎప్పుడైతే మనం క్లాస్లో డిక్లేర్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఓన్లీ 1 కాపీ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే, ఎక్కడో ఒక దగ్గర మెమరీ లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనే డేటా మెంబర్ ఒకటి అలొకేట్ అయింది. బట్ ఇది ఆబ్జెక్ట్ వేరియబుల్ కాదు, ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాదు, సో ఇది క్లాస్ రిలేటెడ్. సో ఇక్కడ ఓన్లీ 1 కాపీ ఆఫ్ స్టాటిక్ డేటా మెంబర్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఆల్ ఆబ్జెక్ట్స్ అక్కడ నుండి దాన్ని షేర్ చేసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్కి సి అవసరం ఉంటే ఇక్కడ నుండి దీన్ని షేర్ చేసుకోవాలి, S2కి అవసరం ఉంటే S2కి షేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ స్టాటిక్ డేటా మెంబర్ని ఆల్ ఆబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటాయి. సో సపరేట్గా కాపీ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇది ఇన్స్టెన్స్ డేటా మెంబర్కి స్టాటిక్ డేటా మెంబర్కి డిఫరెన్స్. ఓకే, సో ఇన్స్టెన్స్ డేటా మెంబర్ అన్నప్పుడు ఇది రిలేటెడ్ టు ఆబ్జెక్ట్, సో ఇట్స్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది క్లాస్ రిలేటెడ్ కాదు, ఇది బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్ రిలేటెడ్. కాబట్టి ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ డేటా మెంబర్ సపరేట్గా ఓన్ కాపీ క్రియేట్ అవుతుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, S1, S2. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఎక్స్ ఇక్కడ క్రియేట్ అయింది, ఎక్స్ ఇక్కడ క్రియేట్ అయింది. సో సపరేట్ కాపీ క్రియేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ స్టాటిక్ డేటా మెంబర్. సో స్టాటిక్ డేటా మెంబర్ బిలాంగ్స్ టు క్లాస్. సో ఇది క్లాస్ రిలేటెడ్. సో క్లాస్ రిలేటెడ్ కాబట్టి ఓన్లీ 1 కాపీ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే అన్ని ఆబ్జెక్ట్స్ ఆ సేమ్ కాపీని షేర్ చేసుకుంటాయి. ఓకే, సో ఇది మనకు స్టాటిక్ డేటా మెంబర్. స్టాటిక్ డేటా మెంబర్ దానికి వాల్యూ ఎలా అసైన్ చేయాలి అంటే, దీనికి వాల్యూ అసైన్ చేయాలంటే అవుట్ సైడ్ క్లాస్లో ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సో దీనికి వాల్యూ అసైన్ చేయాలన్నప్పుడు అవుట్ సైడ్ క్లాస్లో ఇనిషియలైజ్ చేయాలి. అదే మనము ఇన్స్టెన్స్ డేటా మెంబర్స్కి అయితే త్రో కన్స్ట్రక్టర్ కానీ లేదంటే మెంబర్ ఫంక్షన్స్తో కానీ మనం వాల్యూని అసైన్ చేస్తూ ఉంటాం. బట్ స్టాటిక్ మెంబర్కి మాత్రం అవుట్ సైడ్ క్లాస్లో వాల్యూ అసైన్ చేయాలి.
సో దీనికి వాల్యూ ఎలా అసైన్ చేయాలి, ఏమైనా రూల్స్ ఉన్నాయా, దానికి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వన్ మోర్ ఇంపార్టెంట్. సో స్టాటిక్ డేటా మెంబర్ దీనికి బై డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. సో స్టాటిక్ డేటా మెంబర్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. ఓకే. సో ఇన్స్టెన్స్ డేటా మెంబర్కి బై డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే. సో ఇన్స్టెన్స్ డేటా మెంబర్కి బై డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో అలాగే స్టాటిక్ డేటా మెంబర్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. సో ఎప్పుడైతే మనం సి అని ఇట్లా డిక్లేర్ చేసామో సి అనేది ఒకటి అలకేట్ అయ్యి ఇందులో డిఫాల్ట్గా 0 స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో అది ఫస్ట్ రూల్. సో ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ విత్ 0. ఓకే. సెకండ్ రూల్, ఓన్లీ 1 కాపీ ఆఫ్ స్టాటిక్ డేటా మెంబర్ ఈస్ క్రియేటెడ్. సో ఇక్కడ ఓన్లీ 1 కాపీ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే. థర్డ్ వన్. సో థర్డ్ రూల్ ఏంటంటే ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్. అంటే ఇక్కడ ఇట్ ఈస్ విజిబుల్ ఇన్సైడ్ ది క్లాస్ బట్ ఇట్స్ లైఫ్ టైమ్ ఈస్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఎంటైర్ ప్రోగ్రాంలో దాన్ని ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఈ 3 రూల్స్. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి, స్టాటిక్ డేటా మెంబర్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూస్ 0. సెకండ్ వన్ ఈస్ ఓన్లీ 1 కాపీ ఆఫ్ స్టాటిక్ డేటా మెంబర్ ఈస్ క్రియేటెడ్. థర్డ్ వన్ విచ్ ఈస్ విజిబుల్ విత్ ఇన్ ది క్లాస్ బట్ లైఫ్ టైమ్ ఈస్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే. సో దిస్ ఈస్ ది స్టాటిక్ డేటా మెంబర్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ IO string hash include conio.h using namespace std. నేను దేస్ ప్లేస్లో రాస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి std రాశాను. సో ఇక్కడ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ రోబో, ఇక్కడ రోబో అనే క్లాస్ ఒకటి రాశాను. సో ఇందులో నేను ఒక నంబర్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్. సో అట్లాగే ఒక స్టాటిక్ డేటా మెంబర్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కౌంట్. సో ఇక్కడ ఇదేమో డేటా మెంబర్, ఇదేమో స్టాటిక్ డేటా మెంబర్. అంటే ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇది క్లాస్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్, మీ ఇష్టం ఎలా అయినా అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్లో ఒక మెంబర్ ఫంక్షన్ రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ గెట్ డేటా అనే మెంబర్ ఫంక్షన్ రాస్తాను. ఏంటి, ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను మెంబర్ ఫంక్షన్లో. సో ఆ నంబర్కి ఏని అసైన్ చేశాను. ఓకే. సో ఎప్పుడైతే ఈ మెంబర్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అయిందో ఈ కౌంట్ని ప్లేస్ చేస్తాను, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 క్లోజ్, మెంబర్ ఫంక్షన్ క్లోజ్. ఒకవేళ దీన్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇంకొక డిస్ప్లే కోసం ఇంకొక మెంబర్ ఫంక్షన్ రాద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ డిస్ప్. సో డిస్ప్ ఫంక్షన్లో ఏం చేస్తానంటే cout కౌంట్ ఈక్వల్ టు, దీన్ని డబుల్ కోట్స్లో పెట్టేసి కౌంట్. సో కౌంట్ ఎంత అయిందో నేను తెలుసుకుంటాను. అంటే స్టాటిక్ డేటా మెంబర్ మనం ఇందాక అనుకున్నాం, స్టాటిక్ డేటా మెంబర్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే. మరి స్టాటిక్ డేటా మెంబర్కి వాల్యూ ఎలా అసైన్ చేయాలి అంటే, సో దీనికి వాల్యూ అసైన్ చేయాలంటే అవుట్ సైడ్ క్లాస్లో చేయాలి. ఓకే. సో ఎక్కడ ఇనిషియలైజ్ చేయాలి, అవుట్ సైడ్ క్లాస్. సో క్లాస్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో అవుట్ సైడ్ క్లాస్లో దాన్ని మనం ఇనిషియలైజ్ చేయాలి. మరి ఇనిషియలైజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ దానికి డేటా టైప్ ఇవ్వాలి. సో వేరియబుల్కి ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి. సో డేటా టైప్ వచ్చేసి మనకి ఇంట్. ఓకే. సో తర్వాత ఏముంటుందంటే క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ, రోబో స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వేరియబుల్ నేమ్ కౌంట్. ఓకే. సో ఇది దాని సింటాక్స్ మామూలుగా అయితే డేటా టైపు క్లాస్ నేమ్.
స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, స్టాటిక్ మెంబర్ రాసుకోవచ్చు డేటా మెంబర్. ఓకే, సో అట్లాగే ఒకవేళ మీరు దానికి వాల్యూ ఇవ్వాలనుకుంటే వాల్యూ ఇవ్వచ్చు ఇక్కడే పక్కనే ఈక్వల్ టు 1 or 2 మీ ఇష్టం. లేదు నేను ఇలాగే పెట్టేస్తాను డైరెక్ట్గా అంటే బై డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి కౌంట్లో 0తో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్లో నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను, S1 S2. సో ఇప్పుడు ఏమైంది, మనకి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి, ఒకటి S1 ఒకటి S2. ఓకే, సో S1 S2 దేనికి, రోబోలో ఏమేమి ఉన్నాయి, స్టాటిక్ డేటా మెంబర్ ఒకటి ఉంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎప్పుడైతే ఉందో ఇన్స్టెన్స్ వేరియబుల్ సపరేట్ కాపీ ఒకటి క్రియేట్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ స్టాటిక్ డేటా మెంబర్ కూడా ఉంది. స్టాటిక్ డేటా మెంబర్ ఎప్పుడైతే కనిపిస్తుందో కంపైలర్కి అది దాన్ని సపరేట్గా క్రియేట్ చేస్తుంది, ఆబ్జెక్ట్లో కాకుండా సపరేట్గా ఒక లొకేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం. సో కౌంట్ అనే ఒకటి డేటా మెంబర్ ఒకటి క్రియేట్ అయింది. సో దానిలో ఇనిషియల్ వాల్యూ ఏం స్టోర్ అవుతుంది అనుకున్నాం ఇందాక, 0. ఎందుకంటే స్టాటిక్ డేటా మెంబర్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. సో అదే మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను ఇప్పుడు అంటే ఈ మెంబర్ ఫంక్షన్ని నేను కాల్ చేస్తాను. సో మెంబర్ ఫంక్షన్స్ కూడా ఇందులో ఉంటాయి మనకి. ఇక్కడ గెట్ డేటా మెంబర్ ఫంక్షన్, అట్లాగే డిస్ప్ ఫంక్షన్. ఇక్కడ కూడా గెట్ డేటా ఫంక్షన్, అట్లాగే డిస్ప్ ఫంక్షన్. సో ఒక్కొక్క విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్తో మెంబర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఫస్ట్ గెట్ డేటాని కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ S1 got గెట్ డేటా విత్ ఇన్ బ్రాకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. S1 అంటే ఈ ఆబ్జెక్ట్, గెట్ డేటా ఈ 10 తీసుకొని పోయింది. సో 10 వచ్చేసి ఏలో స్టోర్ అయింది. సో ఇందులో ఏం చేశాను, నెంబర్ ఈక్వల్ టు ఏ అంటే 10. సో ఇప్పుడు ఈ నెంబర్లో మనకి 10 స్టోర్ అయింది. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అయింది. సో కౌంట్లో ఎంత ఉంది, 0 ఉంది. 0 + 1 అంటే 1 అయింది. ఇప్పుడు అంటే ఇక్కడ కౌంట్ 1 అయింది. ఓకే, నెక్స్ట్ S2 డాట్ గెట్ డేటా. S2 డాట్ గెట్ డేటా ఇక్కడ నేను 20 పాస్ చేశాను. S2 అంటే సెకండ్ ఆబ్జెక్ట్. సో అందులో గెట్ డేటా 20 అనగానే ఏలో వచ్చి స్టోర్ అయింది. సో ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 20. సో నెంబర్లో మనకి 20 స్టోర్ అయింది. నెక్స్ట్ ఇందులో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 మళ్ళీ. సో కౌంట్ ఆల్రెడీ 1, ఇప్పుడు ఏమైంది 2 అయింది. అంటే S1 ఆబ్జెక్టు S2 ఆబ్జెక్టు సేమ్ కౌంట్ని యూజ్ చేసుకుంటున్నాయి అవి. క్లియర్, సపరేట్ కాపీ లేదు, ఒకటే కౌంట్ ఒకటే కాపీ. సో అదే కాపీ ఇక్కడ ప్లస్ అయింది, ఇక్కడ కూడా ప్లస్ అయింది. ఓకే, సో అక్కడ సపరేట్ కాపీ అనేది క్రియేట్ అవ్వదు. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో డిస్ప్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్ తర్వాత S2 డాట్ డిస్ప్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, S1 డాట్ డిస్ప్ అనగా డిస్ప్ ఫంక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎడిగిపోయింది. సో ఇందులో ఏముంది మనకు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ అని, కౌంట్ ఎంత 2. సో కౌంట్ ఈక్వల్ టు 2 అని వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, అట్లాగే S2 డాట్ డిస్ప్ అన్నాను. S2 డాట్ డిస్ప్ అనగా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ పోయింది. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ అంటే ఇదే. సో దీన్నే షేర్ చేసుకుంటాయి ఇప్పుడు. క్లియర్. ఓకే, సో స్టాటిక్ డేటా మెంబర్ అనేది ఓన్లీ వన్సే క్రియేట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మాత్రం, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు దానికి ఇనిషియలైజేషన్ జరిగిపోతుంది. సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు దానికి మెమరీ అనేది లొకేట్ అవ్వదు. సో దాన్నే షేర్ చేసుకుంటుంది. అప్పుడే దానికి కంపైలర్కి అండర్స్టాండ్ అయిపోతుంది స్టాటిక్ డేటా మెంబర్ అనగానే. ఓకే, సో నెక్స్ట్ ఏంటిగా రిటర్న్ 0 గెట్స్ ఈచ్. సో ఇది ఇన్స్టెన్స్ డేటా మెంబర్ అండ్ స్టాటిక్ డేటా మెంబర్. సో ఇన్స్టెన్స్ డేటా మెంబర్స్ ఆర్ డేటా మెంబర్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు an object. సో ఇన్స్టెన్స్ డేటా మెంబర్ అంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్. సో ఈచ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఇట్స్ ఓన్ కాపీ ఆఫ్ ఇన్స్టెన్స్ డేటా మెంబర్స్. ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపరేట్గా ఇన్స్టెన్స్ డేటా మెంబర్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, నంబర్ ఇక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. అట్లాగే స్టాటిక్ డేటా మెంబర్. సో స్టాటిక్ డేటా మెంబర్ ఇస్ ఏ డేటా మెంబర్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు క్లాస్. ఓకే, సో ఇది స్టాటిక్ డేటా మెంబర్ అనేది క్లాస్ రిలేటెడ్, ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. కాబట్టి ఓన్లీ 1 కాపీ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే, సో టోటల్ ఆబ్జెక్ట్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్న క్లాస్లో సేమ్ కాపీని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాయి. సపరేట్ కాపీ అనేది ఇక్కడ ఉండదు. సో స్టాటిక్ డేటా మెంబర్ అనేది డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి దానికి 0తో స్టార్ట్ అవుతుంది. అదే ఇన్స్టెన్స్ డేటా మెంబర్స్కి అయితే గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ సో స్టాటిక్ డేటా మెంబర్ అనేది క్లాస్లోనే ఉంటుంది, విజిబిలిటీ క్లాస్లోనే ఉంటుంది, బట్ దీని లైఫ్ టైం మాత్రం ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక రూల్ ఏంటంటే స్టాటిక్ డేటా మెంబర్ని డిక్లరేషన్ ఏమో క్లాస్లో చేయాలి, దీనికి వాల్యూ మాత్రం అవుట్ సైడ్ క్లాస్లో ఇవ్వాలి. అవుట్ సైడ్ క్లాస్లో ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ డేటా టైప్ ఉండాలి, క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, డేటా మెంబర్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ నేను ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.